సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనాలండి. ఇది ఈ ఆకారము త్రిత్వము లేకపోతే ట్రయాంగిల్, త్రికోణం ఇలాంటిది ఏం కాదండి. ఇది కేవలం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వేరువేరా ఒక్కరా అని తెలియచేయడానికి మాత్రమే ఈ సింబల్ గీయటం అనేది జరుగుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరా వేరువేరా అనేది మనం మొదట చూస్తున్నాము. దయచేసి నాతో పాటు ఓపికగా చూడండి. కొంచెం వీడియో కాబట్టి త్వరగా ముగించడానికి నేను ట్రై చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం ఏమని ఉందంటే, నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన నా తండ్రియు, నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. అంటే తండ్రి కుమారులు వేరు, ఒక్కటి కాదు. కన్వీనియంట్గా లేదు, క్షమించాలి. మీకు అర్థమవుతుందని నేను ఆశపడుతున్నాను. వీడియో తీయటానికి ఇక్కడ సరిగా లేక. తండ్రి కుమారులు ఒకటి కాదు, వేరు. ఎందుకంటే అక్కడ క్లియర్గా యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది. ఏమనంటే, నేనును నన్ను పంపిన తండ్రియు. అంతేకాదు, మీరు ఇంకా చదవాలనుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనము, యోహాను రెండవ పత్రిక 3వ వచనము. యోహాను 2వ పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది, 3వ వచనం అండి. ఈ వచనాలు చదివితే ఇంకా ఉన్నాయి వచనాలు, కానీ ఈ వచనాలు చదివితే తండ్రి వేరు, కుమారుడు వేరు, ఇద్దరు ఒక్కటి కాదు అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు కుమారుడు పరిశుద్ధాత్ముడు దగ్గరకు వద్దామండి. కుమారుడు పరిశుద్ధాత్మ దగ్గరకు వస్తే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ వివరంగా ఉంది. కొర్నేలి సందర్భంలో మాట్లాడుతూ చెప్పబడిన మాట ఒకటి, 38వ వచనం. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించే నన్నునదియే. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించారని మనకు అక్కడ కనిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే ఆయన బాప్తీస్ సందర్భంలో మాట్లాడినటువంటి మాట. 3వ అధ్యాయము 16వ వచనం, యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చెను. అంటే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చదివితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో నేను వెళ్ళిన తర్వాత చదివి వినిపించేస్తానండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనం దగ్గర చూడండి. 13-14, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని, ఎవరైనా పైన చెప్పబడిన సత్యస్వరూపి అయిన ఆత్మ. ఎవరా ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలలో పరిశుద్ధాత్ముడు వేరు, కుమారుడు వేరని మనకు అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కటి కాదు, వేరు. తండ్రి కుమారుడు వేరు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు వేరు. మరి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఒక్కటా అంటే యోహాను సువార్త